న్యాయపరంగా వెళ్ళిందా అసలు ఈవిడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందా, పోనీ హైకోర్టుకి వెళ్ళిందా, కోర్టుకి వెళ్ళిందా అని ఉందా సార్? వెళ్ళింది. ఇప్పుడు ఆవిడకి న్యాయంగా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకోవడం అనేది జరిగినట్టు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రొసీజర్లోనే వెళ్ళారు. కానీ అక్కడ న్యాయం జరుగుద్ది, న్యాయంగానే పంపకాలు అవుతాయి కాబట్టి ఆవిడ వెళ్ళట్లా. ఈవిడికి ఏంటంటే అత్యాశలో భాగంగా క్లియర్గా ఈయన చెప్పాడు. నిన్న మహేష్ గారు కూడా లైవ్లో ఏం చెప్పాడు, ఒక 50 లక్షలు కావాలనో తీసుకో, 2 కోట్ల రూపాయలు గోల్డ్ తీసుకో, పలానా కార్లు కావాలనో, BMW కావాలి, ఇది తీసుకో అన్నీ తీసుకో అని చెప్పి అన్నారు. మళ్ళీ చివరికి వచ్చేసరికి ఈ బ్రాండ్ దగ్గర అది కూడా కావాలి, నాకు మొత్తం కావాలి, లేదంటే నీ వీడియోలు బయట పెడతా. ఏం వీడియోలు బయట పెడతాను? అది బ్లాక్మెయిల్. అది నువ్వు న్యాయంగా నీకు ఏం కావాలో తీసుకో అంటున్నావు. డే 1 నుంచి మనం అదే అంటున్నాం. కాకపోతే ఇవన్నీ పెట్టి బ్లాక్మెయిల్ చేస్తుంటే దీనికి వెనక మూర్తి గారి సపోర్ట్ క్లియర్గా ఆయన చూపిస్తున్నాడు, ఎవిడెన్స్ చూపిస్తున్నాడు. ఏంది దరిద్రం అసలు? ప్రజలకు అవసరం. ప్రజలు అన్ఎంప్లాయ్మెంట్తో కానీ రకరకాల ఇప్పుడు యూరియా లేదనో లేదా ఇంకొక ఇష్యూ చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటి మీద మనం ఫైట్ చేసుకుని ఈ టైం వేస్ట్ అయిపోతుంది పూర్తి ఈ దరిద్రాల వల్ల. దీని గురించి డిస్కషన్లో మనం టైం వేస్ట్, మీడియా టైం వేస్ట్, ప్రజల టైం వేస్ట్. లేదనంటే కనుక వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని వేరే వాళ్ళు కూడా ఇళ్లలో కెమెరాలు పెట్టుకొని, అంతే కదా, వీళ్ళు ఏం చెప్తున్నారు సమాజానికి, ఏం చెప్తుంది ఈవిడ? కొంపలో సీసీ కెమెరాలు, బెడ్రూమ్లో సీసీ కెమెరాలు పెట్టుకొని హస్బెండ్ ఏం చేస్తున్నాడు, మా అత్తగారు ఏం చేస్తున్నారు రికార్డులు చేసుకోవటానికి. నచ్చనప్పుడు ట్రెడిషనల్ ఫ్యామిలీస్లో కొన్ని చూడండి, లాతో ఎప్పుడు కూడా సంసారం నడవదు. ఓకే, లాతో సంసారం చేయలేము. ఓపెన్గా మ్యూచువల్ రెస్పెక్ట్ కానివ్వండి, సాక్రిఫైసెస్ కానివ్వండి, మనకున్న కొన్ని అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. లేదంటే స్లోగా అయినా మార్చుకోవడానికి ట్రై చేసి ఆ యొక్క ఇంట్లో మనం ఇవ్వడానికి ట్రై చేయాలి. అలాగే పెద్దవాళ్ళు కూడా దాన్ని అర్థమయ్యేలాగా చెప్పాలి. ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఇవన్నీ మోరల్ ఇష్యూస్ ఉంటాయి. ఆ మోరల్ ఇష్యూస్ అనేవి ఇంటి వరకు పరిమితం చేసుకోవాలి. చిన్న చితక ప్రతి ఇంట్లో, ఈ స్టేటే కాదు, ఇండియా కాదు, ప్రపంచం మొత్తం మీద కూడా ఒక సాధక బాధలు ఇష్యూస్ ఉంటాయి అందరికీ. అవి మాట్లాడి పరిష్కరించుకోగలిగినప్పుడు ఇంట్లోనే పరిష్కరించుకోవాలి. దాన్ని అలాంటి చిన్న విషయాలు, 4 గోడల మధ్య ఉండాల్సిన విషయాలను తీసుకొచ్చి మీడియాలో పెట్టి, మీడియాలో పెంట చేసి, సో మీరు దాన్ని చూసి ఇంకొకళ్ళు ఇన్స్పైర్ అవుతారు, ఇప్పుడు ఈ కేసు ఇప్పుడు ఈవిడ రావడానికి కూడా కారణం ఏంటంటే, ఇంతకుముందు ఈవిడకి ఏవో కేసులో చూసింది. ఆవిడ వచ్చిన విధానాన్ని ఆ రోజునే మనం ప్రశ్నించాం. చూడు, నీకు బ్యాడ్ మోటివ్ ఉంది. సేమ్ ఇంతకుముందు కొన్ని కేసులు ఉన్నాయి. కొన్నే కేసుల గురించి చెప్తున్నాను నేను, అన్నీ కాదు. కొన్ని కేసుల్లో ఎలా అయితే ఫాలో అయ్యారు నువ్వు అదే ఫాలో అవుతున్నావు, అది కరెక్ట్ కాదని చెప్పాం. దానికి ఆవిడ చంపుతానంటాం.